శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు. జ్ఞానమును కంటే మించినటువంటి వస్తువు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ముల్లోకముల్లో జ్ఞానమునకు మించిన వస్తువు ఇంకోటి లేదు. అది ఎట్లా లభిస్తుంది? తత్ స్వయం. స్వయం వాడు కష్టపడాలండి సార్. వాడు ప్రయత్నం చేసి సాధన చేస్తే తప్ప గురువులు ఏం చేస్తారండి? దైవం గాని గురువు గాని దే విల్ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్. అది కొంచెం సహాయం చేస్తారు. వారి సహాయం ఎంతో చెప్పమంటారా? మీరు ఎక్కడికో ప్రయాణం అయిపోతున్నారండి, రోడ్డు మీద పోతున్నారు, దారి రెండుగా చీలిపోయింది. అక్కడ ఒక సైన్ బోర్డు ఉందండి. సైన్ బోర్డు అంటే దారి చూపు ఏరో పెట్టి రాస్తాడు, ఇదిగో విజయవాడ మద్రాసు అని చెప్పి ఈ విధంగా రాస్తాడు. పెద్దలు చేసే సహాయం అదండి. దే విల్ షో యూ ది డైరెక్షన్, యూ హ్యావ్ టు వాక్ ఫర్ యువర్ సెల్ఫ్ అంతే. దేవుడు కానీ గురువు కానీ ఆయన ఇటు పోతే నరకం, ఇటు పోతే స్వర్గం, ఇటు పోతే మోక్షం, గో ఆన్ చూస్ ఫర్ యువర్ సెల్ఫ్ అని వారు వదిలిపెట్టేస్తున్నారు. మానవుడు తాను ఇదిగో ఈ నరకం వెళ్తే బాధ కలుగుతుంది కాబట్టి దీని వైపు వెళ్ళకూడదు, ఇదిగో మోక్షం శాశ్వతమైన ఆనందం దీని వైపు వెళ్ళాలని మానవుడు తన యొక్క ప్రజ్ఞ చేత ఆలోచించి ఈ మార్గం వెతుక్కోవాలని. పెద్దలు ఎంత సహాయం చేస్తారు చెప్పండి? చూపిస్తారు, ఏలు పెట్టి నాయన ఇటు పో ఇటు. ఈ అంతేనండి. శాస్త్రములు కానీ పెద్దలు కానీ ఇంకా ఏం తత్స్వయం, వాడు స్వయంగా కష్టపడాలి. శంకరాచార్యులు వారండి ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటినీ డివైడ్ చేశాడండి. ప్రపంచంలో ఎన్ని దుఃఖములు ఉన్నాయో అన్నిటినీ ఒకవైపు పెట్టాడు. ఒక్క దుఃఖం మాత్రం సెపరేట్ చేశాడండి. ఏం దుఃఖం తెలిసిన? ఆకలి దుఃఖం. ఆకలి దుఃఖం ఒక్కటి మాత్రం సెపరేట్ చేశాడు. కారణం ఏమిటంటే దీనికి ఒక విశేషం ఉందండి. ఏమనగా ఏ దుఃఖమైనా ఇతరుల చేత తొలగిపోతుందండి. ఇప్పుడు శిరస్సు మీద ఒక బరువు ఉందనుకోండి, బాధపడుతున్నాం నడవలేక, అయినా దారిపోయినా కొంచెం బరువు దించవయ్యా అంటే వాడు దించేస్తాడు. అది ఆకలిగా ఉంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? మనంతటా మనం ఆకలి పోగొట్టుకుని అన్నం తినాల్సిందే తప్ప, ఏమండి దారిపోయేవాడా నాకు ఆకలి అవుతున్నది నువ్వు భోంచేయంటే వాడు తింటే వీడి ఆకలి పోతుందా? లేదండి, వాడు స్వయం. ఇది వివేక చూడమలో ఎంత చక్కని శ్లోకం చూడండి. మస్తకన్యస్త భారాదేహ దుఃఖమన్యై నివార్యతే. శిరస్సు మీద ఉండేటువంటి బరువు ఇతరుల చేత తొలగిపోతుంది. క్షుదాధికృత దుఃఖంతో వినాశ్వేన నకేనచిత్. ఆకలి దుఃఖం మాత్రం వాడంతట వాడు ఇది అన్నం తినకపోతే పోదంటాడు శంకరాచార్య చూడండి చక్కగా. అదేవిధంగా ఈ అజ్ఞానం ఎటువంటి తెలిసినా ప్రతివారు తమంతట తాము ప్రయత్నం చేసి పోగొట్టుకోవాలని. అయితే మీరు అడగచ్చు, ఏమండి ప్రయత్నం చేయటం లేదా? మేమంతా పొద్దులేస్తే ఏదో కృష్ణారామ అని అనుకుంటున్నాం, గీతాపారాయణ చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, ఈ విధంగా మీరు చెప్పవచ్చును. కానీ గమ్యస్థానం చేరే వరకు కూడానండి ఈ ప్రయత్నం ఆపకూడదండి. కొందరు మధ్యలోనే విరమిస్తారు, కొందరు ఏదో కొద్ది కాలం అయిన తర్వాత ఏదన్నా కొంచెం ఆటంకాలు వస్తే నిలిపేస్తారు. అట్లా చేయవాకండి. ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ నేను ఎక్కడి నుంచి వెళ్ళేనా పరమాత్మ దగ్గర నుంచి తిరిగి వారిని చేరే వరకు కూడా మనం విశ్రాంతి తీసుకోకూడదు అనేటువంటి స్థిర సంకల్పం ఉండాలండి. సరే.